హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో అంటే రీసెంట్గా రిలీజ్ అయిన తరోత్ అనే ఒక హారర్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. ఈ మూవీ చూసేందుకు లైట్గా ట్రూత్ ఆర్ డేర్ మూవీ ఉన్నట్టే ఉంటుంది, కానీ స్టోరీ కదిలే కొద్దీ కొంచెం డిఫరెంట్ గాను అలాగే దానికన్నా ఇంకొంచెం హారిఫైయింగ్ గాను ఉంటుంది. మేబీ మీరు ఈ మూవీలోని సీన్స్ ని ఇన్స్టా రీల్స్ లోనో లేకుంటే వైటీ షార్ట్స్ లోనో చూసేందుకు ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ చూడలేదా ఏం పర్లేదు, నేను చూపిస్తలేరంట. మామూలుగా చెప్పేదే మూవీ వన్ లైనర్ చెప్తే స్పాయిల్ అయిపోద్ది కాబట్టి డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే అడవి మధ్యలో ఒక చిన్న ఫైర్ క్యాంప్ వేసుకుని ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని చూపిస్తారు. ఇక్కడ ఉంది కదా, తనే మన మూవీ యొక్క హీరోయిన్, పేరు హ్యాలీ. ఇంకా వీడి పేరేమో గ్రాంట్. వీడే మన మూవీ యొక్క హీరో అని చెప్పచ్చు. ఓపెన్ గా చెప్పాలంటే వాడేం హీరో కాదు, ఏం కాదు, జస్ట్ మన హీరోయిన్కి తోడుగా అలాగే మన హీరోయిన్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడు కాబట్టి వాడిని హీరో అని చెప్పి అనుకుందాం. కానీ దరిద్రం ఏంటంటే రీసెంట్ గానే వాళ్ళిద్దరికి మధ్య బ్రేకప్ అయింటుంది. ఇప్పుడు వాడిని హీరో అని చెప్పి పిలుద్దామా వద్దా? సరేలే, కథ కదిలే కొద్దీ వాడి పాత్ర బట్టి మనం వాడి హీరోనా లేకుంటే కమెడియన్ అని చెప్పి డిసైడ్ చేద్దాం. దాని తర్వాత వీడి గురించి మీకు తెలిసిందే, స్పైడర్ మ్యాన్ కి ఫ్రెండ్ గా ఉంటాడు. పేరే గుర్తు రాలేదు, ఇట్స్ ఓకే. ఈ మూవీలో వాడి పేరు ప్యాక్స్టన్. దాని తర్వాత ఎవరిని చూపిద్దాం? అక్క, అవంతిక అక్క. నాకు తెలిసి స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్ కన్నా అవంతికనే మీరు ఎక్కువ సోషల్ మీడియాలో చూసింటారు. సో పెద్దగా ఇంట్రో ఏం అవసరం లేదు. ఇంకా తన పక్కన ఉంది కదా, ఆ అమ్మాయి పేరు ఎలిస్. అలాగే వీడి పేరేమో లూకాస్, తన పేరేమో మ్యాండలిన్. ఓకే, విషయం ఏంటంటే ఈరోజు ఎలిస్ బర్త్డే కాబట్టి అందుకని చెప్పే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని ఒక మ్యాన్షన్ ని రెంట్కి తీసుకుని ఈ రోజు నైట్ అక్కడ పార్టీ చేసుకుందామని చెప్పి వచ్చింటారు. ఆహా, పెద్ద ప్లానే. ఆబ్వియస్లీ ఇంకా నైట్ పార్టీ బర్త్డే అది ఇది అన్నప్పుడు ఖచ్చితంగా విందు మందు ఉంటుంది. కానీ నాకైతే విందు మాత్రం ఎక్కడా కనిపించలేదు, ఓన్లీ మందు బాటలే ఉన్నాయి. అప్పటికే దొర బాటలో జ్యూస్ అయిపోయిందంట. ఇంకోటి తెచ్చుకుందామని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అన్ని ఖాళీ అయిపోయి ఉంటుంది, ఒకే ఒకటి మాత్రమే ఉంటుంది. ఎవర్రా తాగింది చెప్పి వాళ్ళందరిని అడుగుతుంటాడు. వస్తారు మరి, దంత బీర్ని తాగేందుకు బిల్ గేట్స్ ఏమైనా వస్తాడే? మీ వీళ్ళే మాట్లాడుకుని సంచి తాగేస్తున్నారు. మళ్ళా మద్యపానం ఎక్కడా అని క్వశ్చన్ వేరే. ఈ టైంలో ఈ ప్లేస్ నుంచి షాప్కి వెళ్ళి తెద్దామనుకుంటే తెల్లారే అయిపోతుంది. అందుకని చెప్పి ఓనర్స్ ఏమన్నా ఈ మ్యాన్షన్ లో ఏమన్నా దాచిపెట్టినారేమో అని చెప్పి వాళ్ళందరూ వెతుకుతా ఉంటారు. వాళ్ళకేముంది చెప్పండి, కిడ్నీలన్నీ కిల్లీలు లెక్క, ఒకటి పోతే ఇంకోటి వేసుకుంటారు. అప్పుడే బేస్మెంట్ కి వెళ్ళే డోర్ పైన ఇది ప్రైవేటు, లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో వేసింటే కూడా దాన్ని పగల కొట్టుకొని కిందకి వెళ్ళి చూస్తారు. కరువులో ఉన్నట్టున్నారు గాయస్. దరిద్రం కొద్దీ ఒక్కటంటే ఒక్క బాటిల్ కూడా దొరకదు. కానీ దానికి బదులు కొన్ని వియర్డ్ ఐటమ్స్ అలాగే కొన్ని యాంటిక్ కలెక్షన్స్ అన్ని ఉంటుంది. అట్లా వెతుక్కుంటా వస్తా అంటే ప్యాక్స్టన్ గాడికి ఒక చిన్న డబ్బా, దాంట్లో కొన్ని కార్డ్స్ కనిపిస్తుంది. నేను ఫస్ట్ దాన్ని చూసే ఏమన్నా ప్యాకెట్లేమో అనుకుంటే, కానీ దాని పేరు టరోట్ అనమాట. అసలు ఈ టరోట్ కార్డ్స్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే సేమ్ ఇది చిలక జోషం లాగే ఉంటుంది. ఏమే అక్కడ చిలక జోషం అంటే చిలకెత్తి ఒక ర్యాండమ్ కార్డ్ ఎత్తిస్తుంది, దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఏంటి ఫేట్ ఏంటి అని చెప్తారు. అదే ఈ టరోట్ కార్డ్ విషయానికి వస్తే మనోళ్ళే ఏదో ఒక ర్యాండమ్ కార్డ్ని బయటికి తీసి దాన్ని బట్టి మన ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ఫేట్ ఏంటి అని చెప్పి డిసైడ్ చేస్తారు. మన హీరోనికి టరోట్ కార్డ్స్ పైన కొంచెం ఐడియా ఉన్నట్టుంది, అందుకే దాని చుట్టూ చూసా అంటే అది నిన్న మొన్న తయారు చేసినట్లేదు, ఒక 100-150 ఏళ్ళు పాతదిలా ఉంటుంది. అలాగే ఆ కార్డ్స్ ని చూస్తేనే కొంచెం క్రీపీగా భయంకరంగా ఉంటుంది. అందులోనూ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఆ కార్డ్స్ ప్రింట్ చేసింది కాదంట, ఎవరో స్వయంగా చేత్తో డ్రా చేసినారు అంటుంది. ఇంకేం చేస్తారు, అసలే మంది అయిపోయింది, అలాగే వయసు పైన ఉన్నారు కాబట్టి దోలాగదు. ఇంకా వాళ్ళందరూ రౌండ్ గా కూర్చొని ఆ గేమ్ ని ఆడాలని చెప్పేసరికి మన హీరోని కూడా కూర్చుంటుంది. నిదానంగా దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తంటే అప్పుడే ఫోర్స్ గా గాలి వచ్చి అక్కడున్న క్యాండిల్స్ అన్ని కదులుతుంది. నేచరే హింటిస్తాంది దాన్ని ఆడి సావద్దనరా అని. అందుకని చెప్పి వదిలేస్తారా అంటే వదలరు. ఏకంగా బర్త్డే పాప ఎలిసే ముందరకు వచ్చి కూర్చునేసి నా జోష్యం ఫస్ట్ చెప్పు అని చెప్పి చెప్తుంది. ఆ కార్డ్స్ అన్నిటిని బాగా షఫుల్ చేసి 12 కార్డ్స్ ని మాత్రం చుట్టూ ఒక సర్కిల్ లా పెట్టి మిగిలిన 13th ర్యాండమ్ కార్డ్ ని మిడిల్ లో పెట్టి దాన్ని బేస్ చేసే వాళ్ళ ఫ్యూచరో ఫేటో చెప్తుంది. అలా ఎలిస్కి ఏమొస్తుందంటే కళ్ళు కట్టేసిన ఒక భయంకరమైన లేడీ వస్తుంది. దాన్ని బేస్ చేసి ఎలిస్ ఎలాంటిదో చెప్తుంది. ఫస్ట్ తనకి క్యూరియాసిటీ ఎక్కువ అంట, అన్నిటినీ తెలుసుకోవాలని తుత్తర. దాని తర్వాత తన జీవితం పైకి వెళ్ళేందుకు ఒక నిచ్చెన ఉంటుంది. అందుకని చెప్పి నిచ్చెని యూజ్ చేసే దాని తర్వాత అంతే సంగతులు అని చెప్పేసరికి తను కూడా గమ్మున వెళ్ళిపోతుంది. దాని తర్వాత మ్యాండలిన్ నాట్ బ్యాడ్, తనకు వచ్చిన పాజిటివ్ సైడ్స్ చూసుకున్నట్లయితే తను క్రియేటివ్, టాలెంటెడ్ అది ఇది అని చెప్పి కొంచెం బాగానే ఉంటుంది. అట్లే నెగిటివ్ సైడ్స్ చూసుకున్నట్లయితే మధ్యలో వచ్చిన కార్డు పేరు హ్యాంగ్ మ్యాన్, అంటే ఉరి తీసేవాడు అని అర్థం. దానికి అర్థం ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఊరుకు ముందు పరిగెత్తేది తనే అంట. అలాగే తను కొంచెం ఆత్రపడుతుందంట, దాన్ని తగ్గించుకోవాలని చెప్పి చెప్తుంది.
ఆ తర్వాత ప్యాక్స్టన్ ని చూసి పోతావారంటే పోతాను అని చెప్పి ధైర్యంగా లేసిపోతాడు. కానీ తన దగ్గరికి కాదు, వాష్రూమ్ కి. సరే అని చెప్పి అవంతిగా వచ్చింటే తనకొచ్చిన కార్డేమో మెజిషియన్ అంటే మాయలు మంత్రాలు చేస్తా ఉంటాడు కదా, దాన్ని బేస్ చేసి ఏం చెప్తుందంటే నువ్వు నిజం అనుకునేది నిజం కాదు, అందుకని చెప్పి అబద్ధం అనుకునేది కూడా అబద్ధం కాదు, తొందరపాట్లు పొరపాట్లు జరుగుతా అంటే దాన్ని సమర్థించుకుంటే చాలు అంటుంది. ఈ పక్క ప్యాక్స్టన్ వాష్రూమ్కి వచ్చినాడు కదా, పని ముగించుకొని బయటికి వస్తా అంటే ఒక డోర్ మాత్రం గాలికి దమ్మా దిమ్మా అని చెప్పి ఓపెన్ అయి క్లోజ్ అవుతా ఉంటుంది. మనోడు సరే క్లోజ్ చేద్దామని చెప్పి ఒకసారి ఓపెన్ చేసి బయటికి చూస్తే ఎవరో ఒకరు వినే చూస్తున్నట్టు ఉంటుంది. టక్కన లైట్ వేస్తే ఎవరు ఉండరు. సరే మత్తు కొంచెం ఎక్కువైంది అని చెప్పి మళ్ళీ మనోళ్ళ దగ్గరికి వచ్చి వాడు కూడా ఆడేందుకు దగ్గరికి వస్తాడు. వాడికి వచ్చిన కార్డేమో జోకర్ అనమాట. దాన్ని బేస్ చేసి వాడి గురించి ఏం చెప్తుందంటే వాడు పనికి వచ్చే టైంలో వరస్ట్ డెసిషన్ తీసుకుంటాడంట, అలాగే వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్స్పెక్టే చేయని టైంలో సడన్ గా ముందరకు వచ్చి హెల్ప్ చేస్తాడు అంటుంది. దాని తర్వాత వీడి పేరేమి లూకాస్. వీడికి వచ్చిన కార్డేమో ఇలా ఉంటుంది. సో వాడికి వచ్చిన పాజిటివ్స్ చూసుకున్నట్లయితే డబ్బులో తేలుతాడు, ప్రేమ అనే జబ్బులో మునుగుతాడు అంటుంది. డబ్బు గురించి తెలియదు కానీ జబ్బు గురించి అయితే తెలుసు, అదే లవ్ గురించి. ఇదే గ్రూప్ లో మ్యాండిలిన్ అనే ఒక అమ్మాయి ఉంది కదా, అదే ప్రాబ్లం వస్తే పారిపోయే పిల్ల. ఆ అమ్మాయికి వీడికి లైట్ గా సింక్ అవుతున్నట్టే చూపిస్తారు. అలాగే వాడి చేతిలో ఒక చిన్న ల్యాంటర్న్ పెట్టుకున్నాడు కదా, దానికి అర్థం ఏంటంటే వెలుగున్న చోటంతా దారుండదు, దారున్న చోటంతా వెలుతురుండదు అంటుంది. సో ఒక దారిన వెళ్లేదానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని వెళ్ళు అని చెప్పి చెప్తుంది. ఇంకా లాస్ట్ కి గ్రాంట్ అంటే మన హీరోని యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్, వాడు కూడా కొంచెం బలవంతంగానే వచ్చి కూర్చుంటాడు. వాడికి వచ్చిన కార్డేమో డెవిల్ కార్డ్. కొన్ని పాజిటివ్స్ చెప్తుంది, కానీ నెగిటివ్ సైడ్ చూసుకున్నట్లయితే వాడు ఓడి చెప్పేది వినడు, ఓడి చెప్పేది పట్టించుకోడు, వాడు చెప్పేదే కరెక్ట్, వాడు మాట్లాడేదే న్యాయం అని చెప్పి ఊరికే వాదిస్తుంటాడు అంటుంది. అలాగే చివరికి వచ్చేసరికి ఈ మంత్ లో నీకు క్లోజ్ గా ఉన్న వాళ్ళు దూరం అయిపోతారు అంటుంది. యాక్చువల్లీ తను అక్కడ ఉండేదే చదువుతా ఉంటుంది, కానీ వాళ్ళిద్దరికి మధ్య రీసెంట్ గానే బ్రేకప్ అయింది కదా, సో వాడి పర్సనల్ విషయాల్ని కావాలనే తను ఇక్కడ మాట్లాడుతానని చెప్పి అంత ధైర్యం ఉంటే నువ్వు చూసుకొని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి తను చూసుకుంటే తనకు డెత్ కార్డ్ వస్తుంది. అంటే ఏంటంటే తన లైఫ్ లో తనకు లవ్ లైన్ అనేది లేదంట. ఈ వర్డ్ ఎక్కడో విన్నట్టుంది కదా, ఒకవేళ వినింటే కింద కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఇంకా వాళ్ళందరూ పనుకున్న తర్వాత ఆ బాక్స్ని చూపిస్తే ఏదో ఒక ఎనర్జీ వచ్చినట్టు చూపించి టకటక అని చెప్పి ఏదో ఒక లేడీ గీస్తున్నట్టు, రాస్తున్నట్టు, సాక్రిఫైస్ చేస్తున్నట్టు, బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్టు అని చెప్పి వచ్చి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే నిన్న రాత్రి పార్టీ అంతా అయిపోయింది కాబట్టి వాళ్ళ కొంపలకి సర్దేస్తుంటారు. అలా వెళ్తా అంటే పెట్రోల్ బంక్ దగ్గర లూకాస్ లాటరీలో $700 గెలుచుకుంటాడు. యాక్చువల్లీ మన హీరోయిన్ చెప్పింది కదా డబ్బులో తేల్తాడు, ప్రేమ అనే జబ్బులో మునుగుతాడు అని, దాంట్లో ఫస్ట్ ఇది స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మన హీరోయిన్ తన ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత నైట్ ఒక 9 o'clock ఆ టైంలో ఎలిస్ ని చూపిస్తారు, అదే బర్త్డే అమ్మాయిని. తను అప్పుడే ఫ్రెష్ అప్ అంతా అయ్యి నిదానంగా బయటికి వచ్చి చూస్తే పైన అటిక్కి వెళ్లే నిచ్చెన్ని ఎవరో ఓపెన్ చేసి కింద వదిలింటారు. తను ఆ పక్క ఈ పక్క చూసింది, పైన కింద చూసింది, ఎవరు కనిపించకపోయేసరికి సరేలే లూజ్ అయ్యి కింద ఏమైనా వచ్చింటుందేమో అని చెప్పి దాన్ని మళ్ళీ పైకే దొబ్బేసి వెళ్ళిపోతుంది. కాసేపు తర్వాత అవంతికతో మాట్లాడుతుంటే అప్పుడే ధమాల్ని చెప్పి ఏదో కింద పడినట్టు సౌండ్ వినిపించేసరికి అవంతిక మళ్ళీ కాల్ చేసా ఉండని చెప్పి కాల్ కట్ చేసి బయటికి వెళ్ళి చూస్తే మళ్ళీ ఆ నిచ్చెన కిందకు వచ్చేసి ఉంటుంది. ఈ ఫ్రేమ్ లో చూడండి ఏదో ఉన్నట్టు ఉంటుంది, టక్కన లైట్ ఆన్ చేస్తే కనిపించదు. తనేమనుకుంటుందంటే తన రూమ్మేట్స్ ఏమైనా తన పైన ప్రాంక్ చేస్తానారేమో అనుకుని, గాయస్ నాకు తెలుసు మీరే ఇక్కడ ఉండేది, మళ్ళా పైకి వచ్చి కనిపెట్టేస్తే ఏమనుకోకూడదు అని చెప్పి నిదానంగా పైకి వెళ్ళి చుట్టూ చూస్తుంది. ఎవరు కనిపించకపోగా టక్కన ఏదో వెనకాల నుంచి వెళ్ళేసరికి తను కూడా భయపడి దిగేద్దాం అనుకుంటుంది, కానీ అదే టైంకి కరెంట్ కూడా వెళ్ళిపోతుంది. గాయస్ ప్రాంక్ చేసింది చాలు, భయం వేసింది చెప్పి తను మళ్ళీ పైకి వచ్చి చూస్తే ఆ అటక మొత్తం మారిపోయి చుట్టూ క్యాండిల్స్ తో సిలువులన్నీ ఆపోజిట్ లో రివర్స్ లో మారిపోయి ఉంటుంది. అప్పుడే మన హీరోని ఎత్తిచ్చిన కార్డు కనిపించేసరికి దాన్నే చూసంటే టక్కుని వెనకాల నుంచి ఆ డీమన్ రియల్ గా వచ్చేసరికి అక్కడి నుంచి కింద పడిపోతుంది. తను కరెక్ట్ గా నిచ్చెన కిందే పడి ఉంటుందా, సో ఆ డీమన్ ఆ నిచ్చెన్ని ఎత్తుకొని పై నుంచి దమ్మా 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 అని చెప్పి కొట్టేసరికి లాస్ట్ షాట్ కి తను అక్కడే చనిపోతుంది. మన హీరోయిన్ ఆల్రెడీ చెప్పింటుంది, నీకు క్యూరియాసిటీ ఎక్కువ, తుత్తర ఎక్కువ, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని, అలాగే జీవితంలో పైకి వెళ్ళేదానికి నిచ్చెన కనిపిస్తుంది దాని ఎక్కద్దు ని, జీవితంలో పైకి వెళ్ళేదంటే ఏమో ఎదిగేది కాదు, ఒక్కసారిగా ఎలిపుడిసేది. అది తెలియక అక్క పైకి ఎక్క ధమాల్ని కింద పడా, దాని తర్వాత డిఎంనే వచ్చి సంపి దొబ్బా. ఇంకా నెక్స్ట్ డే మనోళ్ళందరికీ ఆ విషయం తెలిసేసరికి మనోళ్ళందరూ బాధపడిపోతారు, ముఖ్యంగా అవంతిక. ఎందుకంటే తనే కదా తనతో లాస్ట్ గా మాట్లాడింది. అదే కాకుండా వాళ్ళిద్దరూ
కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇలాంటి టైంలో తనకు కొంచెం సపోర్ట్ అవసరం అవుతుంది. అందుకే మన హీరోని ఈ రోజు నైట్ కి మాత్రం అవంతికతో స్టే చేస్తానని చెప్పి మిగతా వాళ్ళందరినీ పంపించేస్తుంది. వీళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే కదా లవ్ ట్రాక్ ని సెట్ చేసుకుంటున్నారు. సో ఏమన్నా అవసరమైతే కాల్ చేయి, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి టాటా చెప్పేసి వెళ్ళిపోతాడు. అట్లా వెళ్తా అంటే సందులో ఎవరో ల్యాంటర్న్ పెట్టుకున్నట్టు ఉంటారు. అంటే రెండో బలి వీడే అనమాట. వాడు క్యాజువల్ గా సబ్వే నుంచి వెళ్తాంటే ఎవరో దారికి అడ్డంగా ల్యాంటర్న్ పట్టుకుని నిలబడుకుంటారు. దాన్ని చూసే వాడికి ఆల్రెడీ భయం స్టార్ట్ అయిపోయింది. ఇంక ఒక్కసారిగా చీకటి మొత్తం కమ్ముకునేసరికి ఆ పక్క ఈ పక్క వెళ్ళలేక లాస్ట్ కి రిస్ట్రిక్టెడ్ జోన్ అని ఒక డోర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడు. రిస్ట్రిక్టెడ్ జోన్ కాబట్టి ఆబ్వియస్లీ జనాలు కూడా ఎవరు ఉండరు. వాడు నిదానంగా నడుచుకుంటా వెళ్తాంటే కింద ఒక పేపర్ లో వాడి ఫోటో వేసి వాడి రోజు చనిపోతాడు అని చెప్పి ఉంటుంది. దాన్ని చూసే వాడు భయపడతాంటే టక్కునది వెనకాల నుంచి వచ్చేసరికి పరిగెత్తా వెళ్ళి ఒక కంపార్ట్మెంట్ లో దాక్కునేస్తాడు. అయినా కూడా అది ముందర నుంచి వస్తున్నట్టు చూపించి టక్కన పక్క నుంచి వచ్చేసరికి వాడు భయంతో అక్కడి నుంచి బయటికి వెళ్తాడో లేదో అదే టైంకి ఒక ట్రైన్ వచ్చేసరికి వాడిని అక్కడే గుద్ది చంపేస్తుంది. వీడి ఫ్యూచర్ ని కూడా మన హీరోయిన్ చెప్పింది కదా, వెళ్తురున్న చోటంతా దారుండదు, దారున్న చోటంతా వెలుగుండదు అని. దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే బతికేవాడేమో. వెళ్తురుంది అని చెప్పి రెస్ట్రిక్టెడ్ ఏరియాకి వెళ్ళినాడు. అదే చీకటైనా కూడా పర్లేదని చెప్పి సబ్వే నుంచే వెళ్ళిపోయింటే ఇప్పటికీ ప్రాణాలతోనే ఉండేవాడు. ఇంకా నెక్స్ట్ డే మనోళ్ళిద్దరిని చూపిస్తే వాళ్ళిద్దరు ఎలిస్ చనిపోయిన షాక్ నుంచే ఇంకా బయటికి రాలేదు. అదే టైంకి లూకాస్ కూడా చనిపోయినాడు అనే విషయం తెలిసేసరికి వాళ్ళందరూ ఒక చోటుకు వచ్చేస్తారు. 2 days లో ఇద్దరు కంటిన్యూస్ గా చనిపోయినారంటే ఎలా అని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే వీడేమో సీరియల్ కిల్లర్ అంటాడు, తనేమో కోఇన్సిడెన్స్ అంటుంది, కానీ మన హీరోయిన్ మాత్రమే ఫేట్ అంటుంది. అంటే వాళ్ళ కార్డ్స్ ని యూజ్ చేసి వాళ్ళ ఫేట్ ని ఫ్యూచర్ ని తెలుసుకున్నారు కదా, సో దాని నుంచి వచ్చిన నెగిటివ్ అవుట్పుట్ ని బేస్ చేసే వాళ్ళు కూడా చనిపోతున్నారు అంటుంది. ఆ విషయాన్ని ప్యాక్స్టన్ ఏమో సగం సగం నమ్ముతాడు, గ్రాంట్ ఏమో అస్సలు నమ్మడు. కానీ మిగతా వాళ్ళిద్దరు నమ్మేసరికి వెంటనే ఆ విషయాన్ని ఆన్లైన్ లో సెర్చ్ చేసి చూస్తే దాని గురించి ఒక ఆర్టికల్ కనిపించేసరికి ఆ పర్సన్ ని కాంటాక్ట్ చేద్దామని చెప్పి వెళ్ళిపోతారు. అంటే కాల్ చేసేందుకు ట్రై చేసింటారు, బట్ కాల్ రీచ్ అవ్వకపోయేసరికి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతారు. యాక్చువల్లీ వీళ్ళు ఒక లేడీ కోసం వచ్చింటారనమాట. తన దగ్గరికి వచ్చి మేము ఇట్లా మీ వెబ్సైట్ చూసి వచ్చినామంటే తను లోపలికి కూడా రానివ్వదు. దాని తర్వాతే మొత్తం విషయం చెప్పి ఆ కార్డ్స్ వల్లే మా ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయినారు అని చెప్పిన తర్వాతే తను లోపలికే రప్పిస్తుంది. ఓకే, మీరందరూ మీ ఫ్యూచర్ ని తెలుసుకున్నారు కదా, ఆ ఫ్యూచర్ ని చదివి మీకు ఎవరు చెప్పింది అని చెప్తే నేనని చెప్పి మన హీరోని చెప్తుంది. సరే అమ్మాయి, ఆ కార్డ్స్ ఎక్కడని అడిగితే నా దగ్గర లేదు, ఆ కార్డ్స్ అని ఒక మ్యాన్షన్ లో సేఫ్ గా ఉంది అంటుంది. మీరే సేఫ్ గా లేదు, ఆ కార్డ్స్ సేఫ్ గా ఉండి ఏం ప్రయోజనం, కానీ ఆ కార్డ్స్ ఎలా ఉంటుందో చెప్పు అంటే ఆ కార్డ్స్ ఈ జనరేషన్ లో చేసినట్లేదు, కొంచెం పాతది అని చెప్పొస్తా అంటే ఆ కార్డ్స్ ని ఎవరో చేత్తో డ్రా చేసినట్టు ఉందా అంటుంది. తనకెలా ఇంత డీటెయిల్ గా తెలుసు అంటే ఇక్కడే ఇంకో విషయం రివీల్ అవుతుంది. తను దగ్గర 22-25 years నుంచి ఆ కార్డ్స్ కోసం వెతుకుతానే ఉందంట. దానికోసం భారీ రీసెర్చ్లే చేసి ఉంటుంది. సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ మెక్సికోలో 1951 లో జరిగింటుంది. పెళ్లికని ఒక 6 మంది వచ్చింటారు. జస్ట్ ఫన్ కోసం 6 మంది కలిసి ఆ టొరోట్ కార్డ్స్ ని యూజ్ చేసి వాళ్ళ భవిష్యత్తుని తెలుసుకుంటారు. కానీ తెలుసుకున్న 48 hours లోనే వాళ్ళ 6 మంది చనిపోయింటారు. అది కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ కాజెస్ తో. ఆ తర్వాత 1969 లో వాళ్ళ ఫ్యూచర్ ని తెలుసుకున్న 3 days లోనే 8 మంది చనిపోయింటారు. మూడోది లండన్ లో 1988 లో ఒక 5 మంది కలిసి ట్రిప్ అని చెప్పి వెళ్ళింటారు. వెళ్ళిన చోట టైం పాస్ కో థ్రిల్లింగ్ కో ఆ కార్డ్స్ ని యూజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ ని తెలుసుకుంటారు. బట్ అలా తెలుసుకున్న 2 రోజుల్లోనే వరుసగా 4 చనిపోయింటారు. కానీ ఒకే ఒకరు మాత్రం మిగిలిపోయింటారు. ఆ పర్సన్ మరెవరో కాదు, ఈ లేడీనే అనమాట. అంటే చనిపోయిన 4 తన ఫ్రెండ్సే. తను చనిపోలేదు, ఓకే సంతోషమే, కానీ తను ఎందుకు చనిపోలేదు అని చెప్పి ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పి రీసెర్చ్ చేసి చూస్తే తను ఆ రోజు వాళ్ళ 4 చదివి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో చెప్పింటుంది. కానీ తన ఒక్కదాని ఫ్యూచర్ మాత్రం తను చూసుకొని ఉండదు. అంటే ఎవరైతే వాళ్ళ ఫ్యూచర్ ని తెలుసుకుంటారో వాళ్ళనే అది టార్గెట్ చేసి మరి చంపుతాంది. ఇక్కడ దాకా ఓకే, ఎవరైతే ఆ టరోట్ కార్డ్స్ ని యూజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ ని తెలుసుకుంటారో వాళ్ళందరూ చనిపోతున్నారు. బట్ ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఇంకా క్లియర్ గా చెప్తుంది. 1798 ఆ టైం పీరియడ్ లో చూపిస్తారు. అక్కడ ఒక డబ్బున్నోని చూపించి వాడి వైఫ్ ని ప్రెగ్నెంట్ గా చూపిస్తారు. అంటే ఇంకొన్ని నెలల్లో వాళ్ళకు పాపో బాబో జన్మిస్తుంది. సో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఒక లేడీని రప్పించి వాళ్ళ ఫ్యూచర్ ని చెప్పమంటాడు. తను కూడా ఆ టరోట్ కార్డ్స్ ని యూజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. బట్ ఎన్నిసార్లు చేసినా కూడా వచ్చేది ఒకే ఒక కార్డే, అదే డెత్ కార్డ్. అంటే వాడి వైఫ్ వాడి బేబీ ఇద్దరు చనిపోతారు అని చెప్పేసరికి దానికి వాడికి కోపం వచ్చేసి తన్ని వాడి కూతుర్ని ఇద్దరిని ఊరి నుంచే వెళ్ళేస్తాడు. బట్ బేబీ పుట్టేటప్పుడు తను చెప్పినట్టుగానే ఆ పెయిన్స్ కి తట్టుకోలేక వాడి భార్య అలాగే కడుపులో ఉన్న బేబీ ఇద్దరు చనిపోయింటారు. దరిద్ర దేవతను జోబులో వేసుకుని తిరిగింది వీడు. అది అర్థం చేసుకోక ఆ లేడీ వల్లే వాడి వైఫ్ చనిపోయిందని, ఆ లేడీ ఏదో బ్లాక్
బ్లాక్ మ్యాజిక్ చేసిందని, దానివల్లే వాడి బేబీ వాళ్ళ వైఫ్ ఇద్దరు చనిపోయినారు అని చెప్పి లేనిపోని కుట్రలు పని వాళ్ళ పాపని ఉరి తీసే చంపేస్తాడు. కూతుర్ని కోల్పోయిన బాధతో వాడిపైన ఎలాగైనా పగ తీర్చుకోవాలని వాడు ఏ బ్లాక్ మ్యాజిక్ అయితే చెప్పింటాడో అదే బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేసి దానికోసం తన ప్రాణాలనే త్యాగం చేసి ఉంటుంది. తను చచ్చిపోయిందేమో అనుకునింటాం, కానీ అప్పుడే స్టోరీనే స్టార్ట్ అయింటుంది. ఆ ధనవంతుడి చుట్టూ ఉండే వాళ్ళని, వాడి కోసం పనిచేసే వాళ్ళని, వాడి ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, వాడిని, వాళ్ళందరినీ చంపేస్తుంటుంది. అలాగే అప్పటి నుంచి ఎవరైతే ఆ టారోట్ కార్డ్స్ని యూజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తుంటారో దాంట్లో పాజిటివ్ సైడ్ వస్తుంది, అలాగే నెగిటివ్ సైడ్ వస్తుంది. కానీ ఆ కార్డ్స్లో ఆమె సోల్ కలిసిపోయింది కాబట్టి పాజిటివ్ అవుట్పుట్ నుంచి జస్ట్ 1% జరిగేదానికి మాత్రమే ఛాన్స్ ఉంది. అది కూడా జరిగితే జరుగుతుంది, లేదంటే లేదు. కానీ మిగతా 99% మాత్రం ఖచ్చితంగా చెడు జరగనే జరుగుతుంది. అందులోనూ ఆ పర్సన్ ఖచ్చితంగా చచ్చిపోతాడే కానీ బతికినట్టు రికార్డే లేదు. సరే ఆంటీ, అవ్వ, ఏదో ఒకటి మీరు ఊరికే మమ్మల్ని భయపెట్టించుకుంటా దాని నుంచి ఎలా బయటపడాలో చెప్పండా అంటే జస్ట్ దాన్ని నాశనం చేసేయండా అంటుంది. అదేమన్నా జోబులను పెట్టుకొని తిరుగుతున్నారు నాశనం చేసేకి. అది ఆడాడో మ్యాన్షన్ లోపల ఉంది. సో ఆ మ్యాన్షన్ దగ్గరికి మళ్ళీ వెళ్తా అంటే కరెక్ట్గా బ్రిడ్జ్ మధ్యలో సడన్గా కార్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయిందని చెప్పి వాళ్ళకు అర్థం కాలే. అప్పుడే ఆ గ్లాస్ పైన ఒకరిని ఉరిదీసినట్టు కనిపించేసరికి దాన్ని చూసిన మ్యాడిలిన్ భయంతో పరిగెత్తా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయే కదా ఏమన్నా ప్రాబ్లం వస్తే ఊరికి ముందు పరిగెత్తేది. సో చెప్పినట్టుగానే పరిగెత్తేస్తుంది. తన్ని ఆపేందుకు మన హీరోని కూడా పరిగెత్తా వెళ్తుంది. ఆ గ్యాప్ లో వీళ్ళందరూ కారులోనే ఉన్నారు కదా, అప్పుడే ఏదో ఒక విచిత్రమైన క్రియేచర్ వచ్చి వాళ్ళందరికీ ఒక ధమ్కి ఇచ్చేసి వెళ్తుంది. తనేమన్నా మెంట్లా అరమెంట్లా పరిగెత్తా వెళ్తే ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ దొరుకుద్దేమే. అది అర్థం చేసుకోకుండా ఓన్ పరిగెత్తంటే తన వెనకాలే ఒక డీమన్ కూడా పరిగెత్తా వచ్చి తన్ని తాడుతోనే పైకి లేపి మన హీరోయిన్ ముందరే ఉరి తీసి చంపేస్తుంది. తన ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసేటప్పుడు తనకు వచ్చింది హ్యాంగ్ మ్యాన్ కదా, అంటే ఉరి తీసేవాడు. ఇంకా తన్ని కూడా ఉరి తీసే కదా చంపినాడు. వీళ్ళందరికీ స్టోరీ మొత్తం అర్థమైపోయింది, ఈవెన్ గ్రాంట్ కూడా. సో వెంటనే ఆ కార్డ్స్ ని డిస్ట్రాయ్ చేయకపోతే నెక్స్ట్ వీళ్ళలోనే ఎవరో బకెట్ తన్నేస్తారని చెప్పి వాళ్ళందరూ మళ్ళీ ఆ మ్యాన్షన్ కి వెళ్దామని చెప్పి అనుకుంటుంటారు. కానీ కరెక్ట్ గా టైం చూసి ప్యాక్స్టన్ గా రివర్స్ అయిపోతాడు. అయ్యో నాయనా, మీరు ఎక్కడికైనా పోండా, ఏమన్నా చేసుకుంటా, నన్ను వదిలేండ్రా అయ్యా, నేను నా రూమ్కి వెళ్ళి దాక్కునేస్తా, నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి వాడు పాటికి వాడు వెళ్ళిపోతాడు. మన హీరోని వాడి ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పింది కదా, పనికి వచ్చే టైంలో వరస్ట్ డెసిషన్స్ తీసుకుంటాడు అని. అదే ఇది మామూలుగా ప్రతి హాలీవుడ్ హర్రర్ మూవీస్ లో జరిగేటట్టుగానే ఎవరైతే వాళ్ళ గుంపు నుంచి సైడ్ వచ్చేస్తారో వాళ్ళే కదా నెక్స్ట్ టార్గెట్. అలానే వీడి కూడా నిదానంగా నచ్చుకుంటా వాడి రూమ్ కి వెళ్తా అంటే ఎవరో పరిగెత్తా వచ్చినట్టు వినిపిస్తుంది. టక్కని తిరిగి చూస్తే ఎవరు కనిపించరు. అయినా కూడా భయపడతా వెళ్తా అంటే అప్పుడే దూరంలో ఎవడో నిల్చుకుంటాడు. ఎవర్రా అని చెప్పి తిరిగి చూస్తే వాడు ఒక జోకర్ కాస్ట్యూమ్ వేసుకొని సేమ్ జోకర్ లాగే ఉంటాడు. కానీ వణుకు పుట్టించే విషయం ఏంటంటే వాడి బాడీని 360 డిగ్రీస్ తిప్పేస్తాడు. వెంటనే మనోడికి అర్థమైపోతుంది అది మనిషే కాదుని. సో పరిగెత్తా వెళ్ళి లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ అది కరెక్ట్ గా 5th ఫ్లోర్ లో స్టాప్ అయిపోయి ఓపెన్ చేసి చూస్తే ముందర జోకర్ ఉంటుంది. లిటరల్లీ ఒక మనిషిని ఎలా అయితే భయపెట్టించగలమో అన్ని రకాలుగాను వాడిని భయపెట్టించేసి వాడి ఫ్యాంటే తడుపుకునేలా చేసి లాస్ట్ గా డీమన్ వాడి దగ్గరికి వచ్చినట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి మనోళ్ళని చూపించేస్తారు. వాళ్ళు ఎట్లా అట్లా కష్టపడి ఆ మ్యాన్షన్ దగ్గరికి వచ్చేసి ఆ కార్డ్స్ ని కనిపెట్టి ఎత్తి నిప్పులోనే వేస్తారు. వాళ్ళేమనుకుంటారు కాలిపోతుందేమో అనుకుంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే అవి ఆ నిప్పుతో చలిగాంచుకుంటానే గానీ కాలనంటాంది. ఓకే, దీన్ని నార్మల్ గా కాలిస్తే కాలదు. సో ఏదైనా ఒక పవర్ఫుల్ రిచువల్ ని చేసి దాని ద్వారా ఆ కార్డ్స్ ని కాల్ చేయాల. కానీ మనోళ్ళకి అది చేత కాదు. సో వాళ్ళందరూ కలుసుకొని ఆ లేడీనే రప్పించేసరికి ఆ లేడీ వచ్చే ఒక పవర్ఫుల్ రిచువల్ ని స్టార్ట్ చేస్తుంది. అనుకున్నట్టుగానే ఆ డీమన్ కూడా వస్తుంది. కానీ వీళ్ళెవ్వరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ డీమన్ ఆ లేడీనే కంట్రోల్ చేసి తన ఫ్యూచర్ ని ఆ టారోట్ కార్డ్స్ ని యూజ్ చేసి చూసేసరికి లాస్ట్ 13th కార్డుగా ఈ కార్డు వచ్చి ఆగుద్ది. ఇంకేముంది, సర్ర లాక్కెళ్ళిపోయేసరికి వీళ్ళు ముగ్గురు కూడా పరిగెత్తేస్తారు. అలా పరిగెత్తంటే సేమ్ ఆ కార్డులో ఎలా అయితే ఉనిందో అలానే ఆ లేడీకి కూడా కత్తుల్ని గుచ్చి కింద పడేసరికి దాన్ని చూసి ఇంకా భయపడి పరిగెత్తా వెళ్తారు. బట్ దీంట్లో మన హీరోని గ్రాంట్ ఏమో పైకి వెళ్ళిపోతారు, అవంతిక ఏమో కింద బేస్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ తను కావాలనే కిందకి వెళ్ళేదన్నమాట. మన హీరోని కింద నుంచి అవంతిక హెల్ప్ చేయి అని చెప్పి వినిపించేసరికి తన కోసం అని చెప్పి తన కిందకి వెళ్ళి ఉంటుంది. కానీ మనకే క్లియర్ గా తెలుసు మన హీరోయిన్ గ్రాంట్ పైన ఉన్నారు. అలాంటప్పుడు కింద ఉన్నది ఎవరంటే ఆబ్వియస్లీ తనకు వచ్చిన మెజిషియన్ డీమనే. తన ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసేటప్పుడు తనకు వచ్చింది మెజిషియన్ కార్డు కదా. సో దాన్ని బేస్ చేసి తను ఏం చెప్పింటుందంటే నువ్వు నిజం అనుకునేది నిజం కాదు, అబద్ధం అనుకునేది అబద్ధం కాదు అని ఉంటుంది. మన హీరోయిన్ చెప్పినట్టుగానే జరిగింది కదా. తను మన హీరోయిన్ కింద ఉందేమో అని చెప్పి నమ్మి వెళ్ళింటుంది. కానీ అక్కడ ఉన్నది మన హీరోయిన్ కాదు, ఆ మెజిషియన్ డీమన్. సో తను వాడిని చూసిన వెంటనే పరిగెత్తా వెళ్ళి ఒక చిన్న ట్రంక్ పెట్లో దాక్కునేస్తుంది. కానీ వాడే మెజిషియన్ కదా. సో 10 మంది ముందర విద్యలు చూపించాలని చెప్పి ఆ బాక్స్ నే లాక్కొచ్చేసి
వచ్చేసి ఎక్కడంటే అక్కడ ర్యాండమ్ గా ఒక సాయి ఎత్తి గుచ్చుతుంటాడు. 2-3 సార్లు ఎట్లా తప్పించుకునేస్తుంది. కానీ తను ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ బాక్స్ నే కంప్రెస్ చేసి మధ్యలో పెట్టి కోస్తాడు చూడండి. వాళ్ళందరూ అట్లే సంతోషంతో చూస్తుంటారు. రే నిజం చెప్పండిరా, మీరు సైకోల్ గా ఉన్న తర్వాత దెయ్యాలుగా మారినారా లేకుంటే దెయ్యాలుగా మారిన తర్వాతే సైకోల్ గా మారినారా అనేది నాకైతే అర్థం కాల. ఇంకా అవంతిగా విషయానికి వస్తే పెద్దగా చెప్పేకేముంది గాయస్, వాడు కరెక్ట్ గా మధ్యలో పెట్టి కోసినప్పుడు ఏ అవంతిగా అయినా సావాల్సిందే. సో తాను కూడా చనిపోతుంది. ఈ పక్క వీళ్ళిద్దరికి కూడా తెలిసిపోతుంది అవంతిగా కూడా చనిపోయింది అని. అప్పుడే మన హీరోయిన్కి ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది. ఏంటంటే ఎవరైతే ఆ టరోట్ కార్డ్స్ ని యూజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ ని చూసారో వాళ్ళు సేమ్ అలాగే చనిపోతారు కదా. సో మనం ఆ టరోట్ కార్డ్స్ ని యూజ్ చేసి ఆ డీమన్ యొక్క ఫ్యూచర్ ని చూసి దాని ద్వారా తన్ని కూడా చంపేద్దామంటుంది. చెప్పేదానికి చాలా సులువుగానే ఉంటుంది, కానీ చేసేటప్పుడే సినిగిపోద్ది. ఇంకా అక్కడి నుంచి వెళ్దాం అనుకునే టైంకి టక్కున గ్రాండ్ గానే వచ్చి లాక్కెళ్ళిపోద్ది. ఆ షాక్ నుంచి తను ఇంకా బయట రాలేదు. వెంటనే ఇంకో డీమన్ వచ్చేసరికి దాని చూసి భయపడి అక్కడ ఎక్కడ అని చెప్పి ఎక్కడెక్కడో పరిగెత్తుంది. ఆ డీమన్ దగ్గర కొంపదీసి టెలిపోర్టేషన్ మిషన్ ఏమైనా ఉందో ఏమో తెలియదు, కానీ తను వెళ్ళే ప్రతి చోటికి ఒక అడుగు ముందే అది వచ్చేసి ఉంటుంది. లాస్ట్ కి మన హీరోయిన్ పట్టేసి గొంతు పిసిగే చంపేస్తా అంటే కరెక్ట్ టైం కి గ్రాంట్ గాడు వచ్చి దాన్ని పడగొట్టేస్తాడు. కామెడీ ఏందో తెలుసా, వాడు ప్రాణాలతో వచ్చి తన్ని కాపాడినందుకు సంతోషపడకుండా రే నువ్వు ఇంకా సావలేదారా అని అడుగుతుంది. లిటరలీ నాకు కూడా ఇదే డౌట్, అట్టెట్ట వచ్చేస్తున్నాడు. సరే సరే నువ్వు త్వరగా వెళ్ళి ఆ కార్డ్స్ ని యూజ్ చేసి తన ఫ్యూచర్ ని కనిపెట్టు అని చెప్పి పంపించేస్తాడు. తనేమో వెళ్ళిపోతుంది. కానీ వాడు ఒకటే అయిపోయినాడు కదా, ఇంకా దయ్యం వాడిని గేర్లోకి వేసుకుంటుంది. టకటకాని వాడిని నిప్పులోకి లాకెళ్ళిపోతా అంటే ఈ పక్క మన హీరోయిన్ ఏమో ఆ కార్డ్స్ అన్నిటిని చుట్టూ పేర్చి 13th కార్డ్ని మిడిల్లో పెట్టి చూస్తుంది. మొత్తానికి రిజల్ట్ ఏంటంటే ఒక్క పాజిటివ్ అవుట్పుట్ కూడా లేదు, మొత్తం నెగిటివిటీతోనే నిండిపోయి ఉంటుంది. తను ఎక్కువ బాధపడుతుందని, పాస్ట్లో జరిగిన విషయానికి ప్రెజెంట్ని ఫ్యూచర్ని అఫెక్ట్ చేసే దానివల్ల తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగదు తెలిసినా కూడా జనాలందరినీ చంపేస్తానని చెప్పి ఫ్యాక్ట్స్ చెప్పేసరికి తనకి ఇంకా కోపం వచ్చేసి మన హీరోని చంపేద్దామని చెప్పి వస్తుంది. కానీ తనకు వచ్చిన 13th కార్డ్ చెప్పలే కదా, అది మరేందో కాదు, డెత్ కార్డ్ అంటే మరణం. తన గొయ్యిలో తనే పడ్డట్టు తన కార్డ్స్ వల్లే తనకు పతనం మొదలవుతుంది. ఇదే బ్లాక్ మ్యాజిక్ లో మేజర్ అడ్వాంటేజ్, అలాగే డిసడ్వాంటేజ్ కూడా. ఈవెన్ ద క్రియేటర్ కెన్ బి డిస్ట్రాయిడ్. అట్లే తను కూడా నిదానంగా మాయమైపోతుంది. లాస్ట్ కి తన కూతురుతో వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇప్పుడు ఫైనల్ గా ఆ కార్డ్స్ అన్ని కాలిపోతుంది. మొత్తానికి మూవీలో ఏం చెప్పొస్తున్నారంటే మీరు చిలక జోషం అన్న చూసుకోండా లేకుంటే సేమ్ ఇలాంటి టరోట్ కార్డ్స్ ని యూజ్ చేసినా మీ భవిష్యత్తుని చూసుకోండా. రెండిట్లో ఏదో ఒక అవుట్పుట్ వస్తుంది కదా, అది మీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా జరుగుతుందా అంటే జరగకపోవచ్చు. అన్ని 50-50 ఛాన్సెస్ మాత్రమే. అలాగే మీరు అనుకుంటే వచ్చిన దాన్ని మార్చి కూడా చూపొచ్చు అన్నట్టే చూపిస్తారు. ఇంకా మనోళ్ళు నిదానంగా నడుచుకుంటూ వెళ్తాంటే అప్పుడే ఒక కార్ నిదానంగా వచ్చి ఆగుద్ది. మనోళ్ళకి ఇంకో డౌట్, మనం ఇంకా చావలేదు కదా, సో మనల్ని చంపేకి ఇంకో డీమన్ ఏమన్నా వచ్చిందేమో అని. కానీ బాగా చూసేనే తెలుస్తుంది అక్కడ వచ్చింది మరెవరో కాదు, ప్యాక్స్టన్ గాడు. రే ఎప్పుడు రా అనే డౌట్ మనకు వస్తుంది కదా, సేమ్ అదే వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. ఎలా అంటే మన హీరోని ఆల్రెడీ చెప్పింది కదా, మనోళ్ళు ఎక్స్పెక్టే చేయని టైంలో వాడు సడన్ గా వచ్చి హెల్ప్ చేస్తాడు అని. అదే ఇది. ఓకే బ్రో, బట్ వాడు ఆ లిఫ్ట్ లో ఉన్న డీమన్ నుంచి ఎలా తప్పించుకున్నాడంటే దీనికి ఒక వరస్ట్ సీన్ ని చూపిస్తారు. వాడు లిఫ్ట్ లో భయంతో అరుస్తున్నాడంట, వాడి ఫ్రెండ్ జస్ట్ వచ్చి ఆ లిఫ్ట్ ని ఓపెన్ చేసినాడంట, వెంటనే ఆ డీమన్ కూడా మాయమైపోయిందంట. బ్రో నమ్మేకనా అవుతుందా బ్రో అంటే ఇంకేం చేద్దాం గైస్, వాళ్ళు నాకు చెప్పింది అదే. ఈ ఒక్క సీన్ కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంటుంది, కానీ ఈ సీన్ ని బేస్ చేసే మనం మన ఫ్యూచర్ ని ఫేట్ ని కావాలనుకుంటే మార్చుకోవచ్చు అని చెప్పి డైరెక్టర్ చూపిస్తాడు. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? వీడియో వచ్చేందుకు కొంచెం కాదు కొంచెం ఎక్కువే లేట్ అయింది కదా, ఏమనుకోద్దంట, ఈ ఎగ్జామ్స్ వల్లే. ఇప్పుడు మొత్తానికి ఆ పంచాయతీ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ నుంచి కంటిన్యూస్ గానే అప్లోడ్ చేద్దాం. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని వాళ్ళు ఆన్ చేసుకోండి. అలాగే ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం. ఇంకా పోలేదా బ్రో? సరే నీకు మాత్రమే ఒక సీక్రెట్ చెప్తా, నెక్స్ట్ ఏలినాడు మూవీ అప్లోడ్ చేస్తా, ఓకేనా?